జాయింట్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ A, B are two events, then what is the probability to get A or B? A గాని B గాని రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? ఇండివిజువల్ ప్రాబబిలిటీ అయితే మనకు ఆల్రెడీ ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు ఆల్రెడీ తెలుసు. If in a 52 playing cards, what is the probability to get, if you take one card, ఒక కార్డ్ తీసినట్లయితే 52 ప్లేయింగ్ కార్డ్స్ లో ఒక కార్డ్ తీస్తే ఎంత ప్రాబబిలిటీ టు గెట్ క్వీన్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? హౌ మెనీ క్వీన్స్ ఆర్ there are probability to get queen is equal favorable outcomes ఎన్ని? 4 queens ఉన్నారు అవుట్ ఆఫ్ 52 లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 52. ఇది ఇండివిజువల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటే ఈవెంట్ ఉంటే ఇలాగా మనం ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ అన్నాం అనుకోండి, ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ కార్డ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ లో రెడ్ కార్డ్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? సో మొత్తం 52 ప్లేయింగ్ కార్డ్స్ లో ఫేవరబుల్ అవుట్కమ్ 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి, సో ప్రాబబిలిటీ టు గెట్ రెడ్ కార్డ్ ఎంత? ప్రాబబిలిటీ 26 ఫేవరబుల్ అవుట్కమ్స్ బై 52. ఇది ఇండివిజువల్ గా అడిగితే మనం ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా ప్రాబబిలిటీ ఎలా అడిగారంటే, ఇన్ ఏ 52 ప్లేయింగ్ కార్డ్స్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టు గెట్ క్వీన్ ఆర్ రెడ్ కార్డ్? క్వీన్ అయినా అవ్వచ్చు, లేకపోతే రెడ్ కార్డ్ అయినా అవ్వచ్చు. దిస్ ఈజ్ జాయింట్ ప్రాబబిలిటీ. జాయింట్ గా అడిగారు మనల్ని. సో ఇండివిజువల్ గా అడిగితే మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ జాయింట్లీ, దెన్ వాట్ ఈస్ ద జాయింట్ ప్రాబబిలిటీ? సో ఏ అనే ఈవెంట్ ని నేను క్వీన్ అనుకుంటున్నాను, ప్రాబబిలిటీ టు గెట్ క్వీన్. అలాగే బి అనే ఈవెంట్ ని నేను రెడ్ కార్డ్ అనుకుంటున్నాను, రెడ్ కార్డ్. సో ఇప్పుడు ప్రాబబిలిటీ టు గెట్ క్వీన్ ఆర్ రెడ్ is equal probability of A or B or probability of A union B. ఇది జాయింట్ ప్రాబబిలిటీ. రెడ్ గాని క్వీన్ గాని లేదా ప్రాబబిలిటీ టు గెట్ A or B is equal probability to get A అంటే probability to get queen card plus probability to get red card minus probability to get red and this is B, probability to get B or red, A intersection B. So this is the joint probability. ఇక్కడ మనం ఏమనుకున్నాం, probability to get A అంటే red queen card probability 4/52 plus probability to get red card ఎంత? 26/52 minus it should be red, it should be queen, common probability. క్వీన్ అయి ఉండాలి, రెడ్ కార్డ్ అయి ఉండాలి. ఎన్ని ఉంటాయి? టోటల్ 4 క్వీన్స్ లో 2 ఏమో రెడ్ క్వీన్స్ ఉంటాయి 52 ప్లేయింగ్ కార్డ్స్ లో. అన్ని కార్డులు అంతే, 2 ఏమో బ్లాక్ ఉంటాయి, 2 ఏమో బ్లాక్. సో బ్లాక్ క్వీన్స్ అన్ని, బ్లాక్ కార్డ్స్ అన్ని 26, రెడ్ కార్డ్స్ అన్ని 26. సో ఇట్ షుడ్ బి రెడ్, ఇట్ షుడ్ బి క్వీన్. రెడ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి అవుట్ ఆఫ్ 52. ఇలాగా మనం జాయింట్ ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇండివిజువల్ గా అడిగితే డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ academic students examination point of view, JNTU K or JNTU H. If one card is drawn from a regular deck of 52 cards, what is the probability the card being red or king? రెడ్ అయినా అయి ఉండొచ్చు, కింగ్ అయినా అయి ఉండొచ్చు. దట్ ఈజ్ ఆస్కింగ్ ప్రాబబిలిటీ. ఒక కార్డ్ సెలెక్ట్ చేసినట్లయితే రెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఏ అనేది నేను రెడ్ అనుకుంటే, కింగ్ బి అనేది నేను కింగ్ కార్డ్ అనుకుంటే, సో రెండిటికి
king అయి ఉండాలి, రెడ్ అయి ఉండాలి. దట్ ఈస్ కామన్ ప్రాబిలిటీ A intersection B. So therefore according to joint probability P of A union B is equal to ఏంటి, probability of A plus probability of B minus probability of common probability A intersection B. ఇలా ఉంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏంటి, రెడ్ కార్డ్ ప్రాబిలిటీ. ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఎంత, రెడ్ కార్డ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉన్నాయి, 26 రెడ్స్ ఉంటే అవుట్ ఆఫ్ 52లో. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటాయి, కింగ్లు ఎన్ని ఉన్నాయి, కార్డ్స్ 52లో 4 కింగ్స్ ఉంటాయి. అలాగే ఆల్ ఆర్ 4 ఓన్లీ, 4 కింగ్స్ ఉంటాయి, 4 ఏసెస్ ఉంటాయి, 4 1లు 4 2లు ఉంటాయి, 4 జాకులు ఉంటాయి, 4 కింగ్స్ ఉంటాయి, ఇలాగా 4 క్వీన్స్ ఉంటాయి. సో అండ్ ఇట్ షుడ్ బి రెడ్ ఆర్ ఇట్ షుడ్ బి కింగ్. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ప్రాబిలిటీ రెడ్ అయి ఉండాలి, కింగ్ అయి ఉండాలి. సో 2 రెడ్ కింగ్స్ 2 బ్లాక్ కింగ్స్ ఉంటాయి టోటల్ అవుట్ ఆఫ్ 52లో. సో దీస్ ఆర్ ది ప్రాబిలిటీస్. ఇప్పుడు చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే రెడ్ రావడానికి 26 ఛాన్సెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో. కింగ్ రావడానికి 4 కింగ్సే ఉంటాయి అవుట్ ఆఫ్ 52లో. ఇట్ షుడ్ బి రెడ్ అండ్ ఇట్ షుడ్ బి కింగ్ అంటే రెడ్ అయి ఉండాలి, కింగ్ అయి ఉండాలంటే 2 రెడ్ కింగ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 52. సో ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 4 minus 2 అంటే 2, 2 plus 28/52 ఈజ్ ద ప్రాబిలిటీ టు గెట్ రెడ్ ఆర్ కింగ్ కార్డ్. ఇది జాయింట్ ప్రాబిలిటీని ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా ఇండివిజువల్గా అడిగితే రెడ్ కార్డ్ అంటే 26/52, కింగ్ కార్డ్ అయితే 4/52 అంటాం. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా సార్లు అడిగారు JNTUK అండ్ JNTU హైదరాబాద్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ బ్యాగ్ కంటైన్స్, ఒక బాక్స్ లో ఒక బ్యాగ్ లో మనకి 12 బాల్స్ ఉన్నాయి అన్న, 12 బాల్స్ ఉన్నాయి, 1 to 12 ఉన్నాయి. If a ball is taken at random, what is the probability of having a ball with a number is multiple of 2 or 3? 2తో మల్టిపుల్ అవ్వచ్చు, 3తో మల్టిపుల్ అవ్వచ్చు. సో ఫస్ట్ నేను P of A అనేది 2తో మల్టిపుల్ ఆఫ్ 2 అనుకుంటున్నాను. నేను ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 ఏమున్నాయి, 1 to 12లో మల్టిపుల్ ఆఫ్ 2 1 2 up to 12. 2తో మల్టిప్లై ఏమున్నాయి 2 అండ్ 4 6 8 10 12 అంటే ఎన్ని టోటల్ అవుట్కమ్ 3 plus 3 6 ఫేవర్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 12 అంటే 1/2 P of A. అలాగే 3తో మల్టిప్లై అయ్యేది ఏమనుకుంటున్నాను నేను, ప్రాబిలిటీ ఆఫ్ B. దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ B ఈక్వల్ 3తో ఏమేమి మల్టిప్లై అవుతాయి, 3 అవుతాయి, 3 అండ్ 6 అండ్ 9 అండ్ 12, 9 అండ్ 12 అంటే ఎంత 4 అవుట్కమ్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 12 అవుట్కమ్స్ అంటే 1/3. ఇది P of B. రెండిటితో కామన్ గా మల్టిపుల్ అయ్యేది ఏమున్నాయి, P of A ఇంటర్సెక్షన్ B. కామన్ గా మల్టిపుల్ అయ్యేవి 2తో మల్టిపుల్ అవ్వాలి, 3తో మల్టిపుల్ అవ్వాలి. అంటే 2తో 6 అవుతుంది, 3తో 2తో అండ్ 12 ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 2 యాజ్ వెల్ యాజ్ 3. సో అంటే 2 అవుట్కమ్స్ అవుట్ ఆఫ్ 12. సో అంటే 1/6. ఇప్పుడు ఇట్ షుడ్ బి మల్టిపుల్, ఈజ్ ఆస్కింగ్ ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ P of A union B. 2తో మల్టిపుల్ అయినా అవ్వచ్చు, లేదంటే 3తో కానీ మల్టిపుల్ అవ్వచ్చు, 3తో మైనస్ P of A intersection B. సో ఈజ్ ఈక్వల్ 2తో 2 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి 1/2 ప్లస్ అండ్ 3తో మల్టిపుల్ 1/6 సారీ 1/3 ఇక్కడ 1/3 3 మల్టిపుల్ ఇది కామన్ మల్టిపుల్ 1/6. సో P of A ప్లస్ P of B మైనస్ P of A intersection B. సో ఇలాగా మనం జాయింట్ ప్రాబిలిటీని క్యాల్కులేట్ చేస్తాం. జాయింట్ 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు జాయింట్ గా రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ జాయింట్ ప్రాబిలిటీ. A, B అనేవి 2 ఈవెంట్స్ అనుకుంటే జాయింట్ ప్రాబిలిటీ టు గెట్ A or B
ఏ కానీ బి కానీ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే పి ఆఫ్ ఏ ప్రాబబిలిటీ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ కామన్ ప్రాబబిలిటీని మనకి తీసేయాలి. If you have a doubt, you can ask me or any suggestions. Thank you.